లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వారంతా అయ్యప్ప స్వామి భక్తులు. ప్రతి ఏటా 41 రోజుల పాటు అయ్యప్ప మండల దీక్ష చేపట్టి కఠిన నియమాలతో పూజలు చేసి శబరిమల కొండను చేరి ఆ హరిహర సుతుడికి ఇరుముడి సమర్పించేవారు. అయితే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఆలయాలపై జరిగిన దాడులు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు వారిని కలవరపరిచాయి. ఎలాగైనా ఏపీకి జగన్ పీడ వదిలించాలని అయ్యప్పను బలంగా కోరుకున్నారు. చంద్రబాబు సీఎం అయితే ఈ ఏడాది శబరికొండకు కాలి నడకన చేరుకుంటామని మొక్కుకున్నారు. వారి మొరను ఆలకించిన అయ్యప్ప చంద్రబాబును గెలిపించాడు. మొక్కు తీర్చుకునేందుకు వారంతా శబరిమల బాట పట్టారు. ఎవరా భక్తులు, ఏంటా స్టోరీ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం బమ్మిడి పొనటూరు గ్రామాలకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రతి ఏటా అయ్యప్ప మాల ధరించి శబరికొండకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే గత 5 ఏళ్లు రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులు, సీఎం జగన్ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు వారిని కలిచివేశాయి. గత ఏడాది శబరికొండకు వెళ్లిన వారంతా వచ్చే ఏడాది వరకు ఏపీకి జగన్ పీడ విరగడాయి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారంట. అలా జరిగితే తమ సొంత గ్రామం నుంచి శబరిమల వరకు కాలినడకన వస్తామని మొక్కుకున్నారట. వారి మొర ఆలకించాడో ఏమో ఆ అయ్యప్ప వారు కోరుకున్నట్టే జగన్ను జనాలకు దూరం చేశాడు. చంద్రబాబును సీఎం చేశాడు. దీంతో ఎంతో ఆనందించిన వారు మండల దీక్ష కోసం ఎదురుచూశారు. కార్తీక మాసం రాగానే దీక్ష చేపట్టారు. మొక్కు చెల్లించేందుకు 1800 కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు సంకల్పించారు. 2 గ్రామాలకు చెందిన అయ్యప్ప దీక్షదారులందరూ కాలినడకన శబరికొండకు బయలుదేరారు. చంద్రబాబు సీఎం కావడం ఎంతో సంతోషంగా ఉందని, కోరిన కోరికలు తీర్చే అయ్యప్ప కోసం 1800 కాదు 18,000 కిలోమీటర్లైనా నడుస్తామంటున్నారు ఈ అయ్యప్ప భక్తులు. మరి వీరు మొక్కు త్వరలోనే తీరాలని, క్షేమంగా శబరిగిరి చేరాలని మనము కోరుకుందామా? For more videos like this, subscribe Big TV channel.